నమస్తే, కేటీవీకి స్వాగతం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం తథ్యమని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈ నెల 12వ తారీఖున కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. పోటీ చేయాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీలు అనే దానికి. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు నానా యాగి చేయడం జరుగుతుంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి వెరుగని వీరులు. 1978 నుంచి వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే వారే గెలుస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఓటమి కాలేదని చెప్పి చెప్తున్నారు. అందులో ఈరోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన ఏకపాత్రాభినయంతో బ్రహ్మాండంగా ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వచ్చి నటించడం జరిగింది. 78 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు మీ కుటుంబంలో. అంతకుముందు మీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి గారు కానీ, వైఎస్ జయమ్మ గారు కానీ పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన విషయం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తెలుసో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు. లేకపోతే ఈ పులివెందుల్లో ఎవరండి ఇప్పుడు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఉంటారు. వార్డు మెంబర్లు కూడా ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబ సభ్యులది. విజయమ్మ పార్లమెంటు విశాఖలో పట్టణంలో పార్లమెంటు పోటీ చేసి ఓడిపోలేదా? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున, వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి ఏమైనా మర్చిపోతున్నాడేమో. తర్వాత అదే వివేకానంద రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ బీఫామ్ అయినా గెలిచి ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి మర్చిపోయినాడేమో. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. ఇంకా ప్రసాద్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు ఇది చిన్న ఎలక్షను, రాష్ట్రంలో రాజకీయ సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది, వీటన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి చిన్న ఎలక్షన్ ఒక రాష్ట్ర స్థాయి ఎలక్షన్ మాదిరి తెలుగుదేశం పార్టీ నడిపిస్తోందని చెప్పి చెప్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత 2014 ఎన్నికల తర్వాత నంద్యాల శాసనసభ్యులుగా ఉన్న భూమా నాగిరెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు పోటీ చేసేటప్పుడు మీరు ఎందుకని పోటీ పెట్టడం జరిగింది? ఆ రోజు సాంప్రదాయాలు మీకు కనపడలేదా? నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి నంద్యాల నుండి బదారు ఇండిన్లు తిరిగి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసిన సంగతి ప్రసాద్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. సరే, అది వదిలేద్దాం. తర్వాత తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బుల్లి దుర్గాప్రసాదరావు గారు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. ఈ రాష్ట్రంలో గతంలో అనేక సందర్భాల్లో మనం ప్రజాప్రతినిధిగా ఉంటూ చనిపోయిన సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల వాళ్ళకే సీట్ ఇచ్చి గెలిపించిన సందర్భాలు చూసాం. ఆ రోజుండే రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు, సౌహృద వాతావరణం ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు ఏకగ్రీవం కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యునిగా దుర్గాప్రసాదరావు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వకోకుండా నువ్వు గురుమూర్తిని ఎందుకని నిలబెట్టాల్సి వచ్చింది? నువ్వు సంప్రదాయాలు పాటించినవా? ఆ కుటుంబ సభ్యులకు ఇస్తారనేది సంప్రదాయం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక సందర్భాల్లో మనం చూసిన విషయాలు. అలాగే ఈ ఎన్నిక పులివెందుల ప్రజలకు పోలీసుకు జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 1978 నుంచి క్రియాశీలక రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయని చెప్పి ప్రసాద్ రెడ్డి భావిస్తున్నాడా? నీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా? దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థలు కానీ సర్పంచ్ కానీ ఇవన్నీ ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల ఎంపీటీసీలు, ఎన్ని వందల జెడ్పీటీసీలు, ఎన్ని వేల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. మీరంతా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినారా?
ఈరోజు నిన్న జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ జిల్లాలో జరిగే 2 జెడ్పీటీసీలకు సంబంధించి ఎవరు కావాల్సింటే వాళ్ళు నామినేషన్ వేసే విధంగా ప్రభుత్వం రక్షణ ఏర్పాట్లు చేసింది. పులివెందుల నుంచి 12 మంది వేసినారు, ఒంటిమిట్ట నుంచి 24 మంది నామినేషన్లు వేసినారు. ఎక్కడైనా కానీ మిమ్మల్ని అడ్డుకోవడం జరిగిందా? గతంలో జరిగిన ఎన్నికల్లో లోపలికి జిల్లా పరిషత్ కార్యాలయంలోకి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి రానికోకుండా పోలీసులతో కిడ్నాపులు చేయించి ఎవరైనా కూడా లోపలికి వస్తే వాళ్ళని లోపలనే దాడులు చేసి ఇంకా ధైర్యంగా లోపలికి ఎవరన్నా పోయి నామినేషన్లు వేస్తే వారి నామినేషన్ పత్రాలు చించిన విషయం ప్రసాద్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. నువ్వు జరిగిన మీ ప్రొద్దుటూరు మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా చేశాను? ఎంతమంది ఏకగ్రీవంగా అయినారు? అంటే నువ్వు అంత బ్రహ్మాండమైన ప్రజారంజక పరిపాలన చేసినావు కాబట్టి ఏడాదిలోనే నీ ప్రొద్దుటూరులో ఎవరు కూడా కౌన్సిలర్లుగా పోటీ చేసి దానికి ముందుకు రాలేదా? నువ్వు నీ బామార్ది చేసిన అరాచకాలకు భయపడిపోయి ప్లస్ నీవు అదే రోజు నువ్వు ఏదైతే పోలీసు అని మాట్లాడుతున్నావో అదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజు దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవంగా చేసుకున్నావు. పులివెందులో 7 జెడ్పీటీసీలనే ఎంతమందిని బెదిరీలే? ఎంతమంది సర్పంచులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సర్పంచులు పోటీ చేస్తామంటే అప్పుడుండే ఎస్ఐలు కానీ సీఏలు కానీ డిఎస్పీలు కానీ స్టేషన్లో పంచాయతీలు చేయలే. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. కుప్పంలో ఏం జరిగింది? మున్సిపల్ ఎలక్షన్స్లో మీ మంత్రులంతా అక్కడ కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి మొత్తం తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన కౌన్సిలర్ల అభ్యర్థులందరిపైన దాడులు చేసి విత్డ్రా చేయించేసి దౌర్జన్యంగా మీరు కుప్పం మున్సిపాలిటీని ఆ రోజు చేజిక్కించుకోవడం జరిగింది. అంటే మీరు కుప్పంలో గెలిచే పరిస్థితి ఉందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతా ప్రజారంజక పరిపాలన చేసినాడా? కుప్పం ప్రజలకు ఇవన్నీ కూడా మంచి చేయడం జరిగిందా? పోలీసులకు పులివెందుల ప్రజలకు అంటున్నాం. మేము కానీ చెప్తాను, అహంకారానికి పులివెందులకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. అహంకారంగా వ్యవహరిస్తున్న వైఎస్ కుటుంబానికి పులివెందుల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు గెలవాలని, ప్రజాస్వామ్యం గెలవాలని చెప్పి మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో పులివెందుల్లో ఎన్నికలు జరుగుతాయి. డబ్బు ఉండేది మీ దగ్గర, మా దగ్గర కాదు. ఈరోజు చూస్తున్నాం లిక్కర్ స్కామ్లో ఊరు పేరులోని దగ్గర మీ అనుచరుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 11 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, కోట్లాది రూపాయలు మీ దగ్గర చీమల పుట్టలు పగిలినట్టు డబ్బు కట్టలు ఎన్ని పగులుతూ ఉన్నాయి. పులివెందుల ప్రజలు విశ్వాసానికి మారుపేరు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని చెప్తున్నారు. నిజమే, విశ్వాసానికి మారుపేరే పులివెందుల ప్రజలు. ఆ ప్రజల విశ్వాసానికి మీరు విఘాతం కలిగించినారు. 2019-24 మధ్యకాలంలో నిన్ను మెచ్చి నచ్చి 90,000 మెజారిటీతో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే పులివెందుల ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పు. రాచమల్లి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2019 తర్వాత 24 మధ్య కాలంలో 1 ఎకరాకైనా అదనంగా మీరు నీళ్ళు ఇచ్చినారా? ఎక్కడిచ్చినారో, ఏ ఎకరాకి ఇచ్చినారో, ఏ డిస్ట్రిబ్యూటర్ కింద ఇచ్చినారో, ఏ మైనర్ కింద ఇచ్చినారో తేల్చి చెప్పమని చెప్పు. 5 సంవత్సరాల 1 లిఫ్ట్ అని మీరు పూర్తి చేసినారా? గాలేరు నగరి నుంచి కాలేటివాగు అందరినీ ప్రాజెక్ట్ ఇస్తారు. చక్రాయపేటకు 1 లిఫ్ట్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చక్రాయపేట మండలం సస్యశ్యామలం అవుతుంది. 5 సంవత్సరాలలో కాలేటివాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయినారు, దాని లిఫ్ట్ పూర్తి చేయలేకపోయినారు. ఈరోజు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఎర్రబొల్లి చెరువుకు మీరు చిత్రావంతి లిఫ్ట్ పెట్టినారు. ఆ నుంచి అడిగి 200-206 కోట్లు కానీ ఖర్చు కాదు. 5 సంవత్సరాల్లో మీరు ఎర్రబొల్లి చెరువుకు నీళ్ళు లేకపోయినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పటి నుంచి దానికి నీళ్ళు ఇస్తామని చెప్పి చిన్న పైప్ పెట్టినారు. ఎందుకని లిఫ్ట్లు టెండర్లు పిలిచినారు, పైపులు తోలినారు, దాంట్లో బిల్లులు కానీ చేసుకున్నారు. ఎందుకని నీళ్ళు లేకపోయినారు? మీరు చెప్పాలా. తెలియకపోతే మీ అవినాష్ రెడ్డి గారిని అడుగో, లేకుంటే మీ తాబేదారులను అడిగి తెలుసుకో. ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చెప్తాను వైఎస్ఆర్ కుటుంబం. గ్రామాలకు చూపిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 4 సంవత్సరాల క్రితం ఈఏపీ కింద, పిఎంజిఎస్వై కింద, ఇతర పథకాల కింద రోడ్లు మంజూరు చేస్తే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన రోడ్లకు టెండర్లు 4 సంవత్సరాల కింద పిలిస్తే ఈరోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే టయానికి 25% రోడ్లు కానీ పూర్తి చేయలే. మీరేమో దానిలో వచ్చే కమిషన్లు తీసుకున్నారు. 7%, 8%, 10%. ఈరోజు కాంట్రాక్టర్లు పనులు చేయక ఊర్లో వదిలేసి వెళ్ళిపోయినారు. ఈరోజు అనేక గ్రామాలలో ఊర్లలోకి పోవాలంటే రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి
ఈరోజు ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనేక పెండింగ్ ప్రాజెక్టులు పులివెందుల పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అనేక రకాలైన పెండింగ్లు ఈ రోజుకు ఉన్నాయి. కేవలం నిధుల స్వాహా కోసం, వాటికి వచ్చే కమిషన్ల కోసం నిధులను మంజూరు చేసినారు, టెండర్లు పిలిచినారు, మీకు కావాల్సిన డబ్బులు మీరు తీసుకున్నారు, ప్రజలను గాలి గదులేయడం జరిగింది. ఇంకా చెప్తా ఉన్నా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేశామని చెప్పి 2005 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు లేరు, చనిపోయినారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. నువ్వు అంత స్థాయి లీడరు కాదు అప్పుడు. అవినాష్ రెడ్డి గారు లేరు ఇక్కడ. ఏం జరిగింది ఆ రోజు? 26 వార్డులకు 26కు మేము పోటీ చేస్తే మేము ఒక 9-10 కౌన్సిలర్లను గెలిచే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు ఎందుకు జరపలేకపోయినారు ఆ రోజు? అర్ధరాత్రి పూట. ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు సతీష్ రెడ్డిని అడుగు, ఇప్పుడు వస్తాడు నీ దగ్గర, మీరంతా కలిసి ఇప్పుడు అచ్చబిల్లి ప్రచారానికి పోతున్నారు కదా, అడుగు సతీష్ రెడ్డిని ఏం జరిగిందో. దౌర్జన్యంగా సతీష్ రెడ్డి, నేను, నాగవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆ రోజు ఉంటే అర్ధరాత్రి కూడా 12-1 గంట మధ్యలో ఆ రోజు సిఐ రాజేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. 100 మంది మీ గుండాలందరినీ తీసుకొని పోలీసుల సహాయ సహకారాలతో వస్తే మేము ఆయన ఇంట్లో ఉంటే మా మీద రాళ్ల దాడులు చేసి మమ్మల్ని కిడ్నాప్ చేయాలని మీరు ప్రయత్నం చేయలేదా? బలవంతంగా ఆ రోజు తీసుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టలేదా నన్ను, సతీష్ రెడ్డిని? సతీష్ రెడ్డి నిజమో కాదో, లేకుంటే సతీష్ రెడ్డిని దీనికి సమాధానం చెప్పమనండి. ఆ పార్టీ తరఫున వత్తాసు పలుకుతా మాట్లాడుతాడు కదా. ప్రజాస్వామ్యం పడవిలుతోంది, జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి దేవుడు అని చెప్పండి సతీష్ రెడ్డిని అడుగు. ఈరోజు మీరిద్దరు కలిసి ప్రచారం చేస్తారు కదా, ఏం సతీష్ అన్నా నిజమా కాదని అడుగు. ఇంకా బలవంతంగా ఆ రోజు మా అభ్యర్థుల మీద వాళ్ళే డబ్బులు జోబులో పెట్టేది, డబ్బులు పంచుతారని చెప్పి స్టేషన్లో తీసుకొని వచ్చేసి, ఇది ప్రజాస్వామ్యం అంటారా? నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? మళ్ళీ దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాత 2005 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు వేల్పుల సింగిల్ విండో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు జరిపించినారా? ఇదే సతీష్ రెడ్డి మేమంతా కదా కలిసిపోయింది. రాఘవరెడ్డి సోదరుడు ఆ రోజు పిఎస్సిఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ మేము డైరెక్టర్ లేనిపోతే నామినేషన్ వేయించి ఎలక్షన్ జరిపించాల్సిందే. ఎవరికి ప్రజాభిప్రాయమో, ఎవరికి పిఎస్సిఎస్లో సభ్యులు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు గెలిచిందరు. అట్లాంటిది కాకుండా మేము ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు నామినేషన్లు వేస్తారని చెప్పి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తే, పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే మా మీద హత్యాయత్నం కేసులు పెట్టింది ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమ రాచమల్లి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఇంకా చెప్తా ఉన్నావు. ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం చెప్పు నువ్వు. పులివెందులో ప్రజాస్వామ్యం పరిడవిల్లిందే. వందల వేల ఉదాహరణలు చెప్తాం పులివెందుల ప్రజాస్వామ్యం గురించి, కడప జిల్లా ప్రజాస్వామ్యం గురించి, నీ ప్రొద్దుటూరు ప్రజాస్వామ్యం గురించి, రాజకీయం గురించి. ఈరోజు ఇంకా చెప్తాను, చిన్న లీడర్లకు 10,000 ఇచ్చేవానికి లక్ష ఇచ్చేవానికి 10 లక్షలు 10 లక్షలు కోటికి ఇచ్చినారు. మేము ఇచ్చినామా? అంటే మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కాంక్షించి ఆ పార్టీలో చేరడము, లేకుంటే ఆ పార్టీ తరఫున పనిచేయడం. మీ పార్టీలో నచ్చక, మీ నిరంకుశ విధానాలు నచ్చక పార్టీ మారితే అమ్మడమైనట్లా? సూటిగా అడుగుతాను. 2009 ఎన్నికల్లో వరదరాజుల రెడ్డికి నీకు సరిపోక ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున లింగారెడ్డికి మద్దతుగా నువ్వు పని చేసినావు. నందమూరి హరికృష్ణ గారు మీ ఇంటికి వచ్చి కండువా వేసినారు. తెలుగుదేశం పార్టీతో ఎంత డబ్బు తీసుకున్నావు, ఎంత అమ్మడమైనావు, ఎంత డబ్బు ఇచ్చారు నీకు చెప్పాలి. నువ్వు నిజంగా నువ్వు అమ్మడమైనావు ఆ రోజు చెప్పు. నువ్వు ఆ రోజు అమ్మడమైంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మడమైనట్టు అనుకో. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అన్నాళ్ళంక తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అమ్మడమైనావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా డబ్బు ఇచ్చినావు? నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బుకి అమ్మడమైంటే ఇప్పుడు కానీ వైకాపా నుంచి టీడీపీకి వచ్చే వాళ్ళంతా అమ్మడమైనట్టే. అంటే మీ పార్టీలో ఉంటే అభివృద్ధి కాముకులు, వేరే పార్టీలో చేరితే లేదా. మీ ఈరోజు స్వేచ్ఛ వచ్చింది వాళ్ళకు. మీ అరాచకాలకు భయపడి, మీ వేధింపులకు, మీరు చేసిన పోలీసు విధ్వంసాలకు భయపడిపోయి ఈరోజు ఇంతవరకు నోరు మెదపలేకపోయినారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకు వచ్చింది. కాబట్టి వాళ్ళంతా కూడా ఈరోజు స్వేచ్ఛగా
ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. మేమే ఏ పోలీస్ స్టేషన్ పిలిచి ఎవరిని బెదిరించారో అక్కడ చూపి పులివెందుల పోలీసులు ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ ఈ మండలంలో ఉండే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ పిలిచి నువ్వు పార్టీ మారని కానీ, లేకపోతే నువ్వు పార్టీ మారకపోతే నేను అంతు చూస్తామని చెప్పి ఒక్క కార్యకర్త పేరు చెప్పు. ఇంకా బిల్లులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. గతంలో 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మా పార్టీ అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నవారు మీ దాంట్లో చేరినారు. వాళ్ళందరికీ బిల్లులు చేసినారా మీరు? 2019లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు రావాల్సిన చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లులు ఆపిన వ్యక్తులు మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు క్లియర్ చేయడం జరిగింది. మీ పార్టీలో అనేక మంది మీరు చేర్చుకున్నారు. ఆ రోజు బిల్లులు ఇస్తామని చెప్పి బిల్లులు ఇచ్చినారా? సతీష్ రెడ్డి మీ పార్టీలో చేరినాడు. సతీష్ రెడ్డికి ఎంత డబ్బు ఇచ్చినారు మీరు? సతీష్ రెడ్డికి ఎంత కొనుగోలు చేసినారు మీరు? సతీష్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా మీరు హననం చేసే పరిస్థితి ఈరోజు నీ వ్యాఖ్యల వల్ల ఉంది. పులివెందుల నియోజకవర్గం నీదని చెప్తాను. పులివెందుల నియోజకవర్గం వ్యక్తివేనా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నువ్వు ప్రొద్దుటూరుకు కానీ పోయి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ నువ్వు శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. అది ప్రజాస్వామ్యం గొప్పదనం. ఈరోజు కేవలం 10,500 ఓట్లను పెద్ద రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు చేసినారని చెప్తాను. మేమేం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ఏం చేయలే. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మేము ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశామో, ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేశామో వాటిని కూడా ప్రజల్లో ఏ విధంగా మా పార్టీ గురించి అనుకుంటారని చెప్పి మేము కూడా ప్రయత్నం చేయాలా. రాజకీయాల్లో గెలుపోవడం అనేది సహజం. మేము గెలవచ్చు, మీరు గెలవచ్చు. మేము గెలుస్తామా, మీరు గెలుస్తామనేది 14వ తేదీ కౌంటింగ్లో తెలుస్తుంది. ఇంకా ఏం చూసి మీకు ఓట్లేరని చెప్తాను. సూపర్ 6 నిన్ననే పడింది అన్నదాత సుఖీభవ. ఈ రెవెన్యూ డివిజన్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వెయ్యలే. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి చేస్తాను. ఈ డిఎస్సి ఇచ్చినారా వేస్తానంటున్నాం. కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నామో నల్ల గంతలని అడుగుతానా. మీరు 5,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కానీ మీరు పెట్టకోకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,546 పోస్టులను రిలీజ్ చేసి ఎగ్జామ్ అయిపోయింది. మరో ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెలాఖరు లోపల కొత్త టీచర్లు కూడా రావడం జరుగుతుంది. 3,000 నుంచి 4,000 పెన్షన్ ఏమన్నా నువ్వేమన్నా చెవులో పాదరసం వేసుకుంటే వినపడడం లేదా, లేకుంటే కళ్ళ గంతలు కట్టు కూడా కనపడడం లేదా అని చెప్తా ఉన్నా. ఏపీబీఎస్సీ ద్వారా గ్రూప్ 2 ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేశాం. ఆ ఇంటర్వ్యూలు కానీ జరుగుతున్నాయి. త్వరలోనే వాళ్ళందరికీ కూడా దాదాపు 900 మందికి గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ వస్తాయి. గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ పూర్తి చేయడం జరిగింది. ఏపీబీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఏం చేసినారని చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దానికోసమే మేము ఏం అభివృద్ధి చేశాం, ఏం సంక్షేమం చేశాం అనేది రాజకీయ పార్టీలకు అనేది ఒక పరీక్ష లాంటిది. సంవత్సరం పాటు ఏడాది పాటు ఒక విద్యార్థి చదువుకొని దాన్ని పరీక్షించుకున్న దానికి ఏ విధైతే యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతారో రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికలు అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ ఏడాది పరిపాలన ఏ విధంగా ఉందనే దానిపైన మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు నచ్చాయా లేదా, మేము ఇంకా మార్పులు చేర్చుకోవాలన్న దానిపైన ఒక పరీక్ష లాగానే మేము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజలు మమ్మల్ని మెచ్చుతారు, మమ్మల్ని ఒప్పుకొని పులివెందుల జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి 100% రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ఇస్తాను. ఇంకా ఇలా ఆయన మాటల్లో చెప్తా అంటే బేలద్దనం అర్థమవుతుంది. అంటే ఓటమిని ముందే అంగీకరించి ఓటమికి సాకులు ఈరోజు ముందే చెప్పేస్తున్నాడు. అంటే ధన ప్రవాహాన్ని మేము తట్టుకోలేక, లేకపోతే పోలీసులు తట్టుకోలేక అని చెప్పేసి మేము వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం, తెలుగుదేశం వాళ్ళతో కాదని. అంటే ఈరోజు ఏ క్షణమైన 12వ తేదీ కంటే ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు తెల్లజెండా ఊపే అవకాశంగానే ఉంది. ఈ ఎన్నికలు మాకు ప్రభుత్వం మా మీద ఒత్తిడి పెడుతుంది, పోలీసులు ఒత్తిడి పెడుతున్నారని చెప్పి ఒక సాగుగా చూపి ఎన్నికలను బాయ్కాట్ చేసే పరిస్థితిగానే ఉంది. అంటే కాలము గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. మేము అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని పోలింగ్ బూతులలో సీసీ కెమెరాలు పెట్టాలని, మంచి సమర్థవంతమైన అధికారులను పెట్టాలని చెప్పి దాదాపు మాకు మధ్య 1996 నుంచి మేము అన్ని ఎన్నికల్లో డిమాండ్ చేసేవాళ్ళం. అంటే కాలచక్రం ఏ విధంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టండి, ఇంత మాకు బలం ఉంది, మీకు వచ్చింది 1,800 ఓట్లే, మాకు 8,000 వచ్చినాయి అంటున్నారు.
ఎవరిని దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసే పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ పరిస్థితులు కానీ ఈ దేశంలో తగ్గిపోయినాయి పూర్తిగా. దానికి ముందే ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఏదో విధంగా ఓటమి నుంచి తప్పించుకునేదానికి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు ప్రజలను, వాళ్ళ పార్టీ కార్యకర్తలను. గెలుపోవడం సహజం. జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 సీట్లకు వచ్చినాడు. ఆయన ఏమి రాజకీయం 11 వచ్చేసినాయని చెప్పేసి మూలం కూర్చోలేదు కదా, రాజకీయ పార్టీని రద్దు చేయలే కదా. మళ్ళీ అధికారంలో ఆయన పోరాటం చేస్తున్నాడు. రాజకీయాలు అనేది నిరంతర పోరాటం, ఒక ప్రక్రియ. దీన్ని మనమంతా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. గతంలో మేము ఇదంతా గొగ్గోలు పెట్టాం. మీ పక్కన సతీష్ రెడ్డి గారు, మేమంతా కేంద్ర ఎన్నికల సంఘాన్ని దగ్గరికి పోయినాం, రాష్ట్ర ఎన్నికల సంఘాల దగ్గరికి పోయినాము, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోయినాం. ఎంతమంది కాళ్ళు గడుపులు పట్టుకున్నాం స్వేచ్ఛగా జరపండి అని చెప్పి. ఇంకా దారుణం, 2009 ఎన్నికల్లో మేము ప్రచారం, ఎలక్షన్ కథ దేవుడు ఎలక్షన్ రోజు 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము లింగాల మండలంలోకి పోతే గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. అంటే ప్రజాస్వామ్యంగా మేము ఓట్లు అడుక్కోకూడదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు కదా, మీరు రాకూడదు. ఎద్దల వల్ల ట్రాక్టర్లు అడ్డం పెట్టేదును, మేము ఆడిపోతే మా మీద రాళ్ళు వేసేదును ఎన్నికపోయేట్టుగా. పోలీసులు శాంతి భద్రతల సమస్య వచ్చిందని మమ్మల్ని ఎన్నికి పంపించేది. కనుక్కో, మీ పక్కన సతీష్ రెడ్డి గారిని ఆయన అభ్యర్థి. అప్పుడు సతీష్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ఈరోజు సాయంత్రం 1 గంట సేపు కూర్చొని 1996 నుంచి కానీ ఆయన ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉంది, ఏ విధంగా నిర్బంధకాండ ఉంది, ఏ విధంగా నియంత్రణ వ్యవహారం ఉంది, ఏ విధంగా పోలీసింగ్ ఉంది, అది మీరిద్దరు కలుసుకొని చర్చించి వచ్చి రేపు నిర్ణయానికి వచ్చి మీరిద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే మీ ఇద్దరు కలిసి కరెక్ట్గా సమాధానం చెప్తాం. ప్రసాద్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ఈరోజు సాయంత్రం చర్చించుకోండి. ఇద్దరు అచ్చబిల్లికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు, లేకుంటే అచ్చబిల్లి గంగమ్మ దగ్గరనో లేదు దేవాలయం దగ్గర మీరిద్దరు కూర్చొని, ఇంకా కావాలంటే మీకు తోడు రామసుబ్బారెడ్డి కానీ వస్తానట్టున్నాడు, మీరు ముగ్గురు కూర్చొని 3 విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ముగ్గురు కలిసి కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ప్రజాస్వామ్యం పైన ఒక ప్రెస్ మీట్ పెడితే మేమందరం కూడా చూసి తరించాలని చెప్పి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓకే.